దెబ్బ కిటికీ దూకి పారిపోయాడు. ఇంకెప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు. ఏమైంది పద్మ? నేను కాలేజ్ కి వెళ్తుంటే పక్కూరు ప్రెసిడెంట్ కొడుకు రోజు ఏం కాలేజ్ కి వెళ్తావు, ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా పద చెప్తా. ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదేంట్రా? అదిగో వాడే గురు, అదిగో జాతి గుర్రం. చూసావు కదరా మన ఫాలై, దీన్ని ఏడిపిస్తే దాన్ని వెంట పెట్టుకొచ్చింది. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. ఏమండి, ఆ అమ్మాయిని ఏడిపించారంట? ఏడుస్తుందో లేదో చూద్దామని. అబ్బో, కొడతావేంటి? అరుస్తావో లేదో చూద్దామని. కొట్టడానికి వీల్లేదు. అయ్యో, మళ్ళీ కొడతావేంటి? సారీ, ఆ అమ్మాయికి ఏం తెలీదు. పోనీ నేను తోటలోకి రానా? కొట్టనంటే మరి తీసుకెళ్తాను. ఏంటి రాసుకునేది? దోశ మీద కారం. ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు. తినగా బిల్లుగట్టు. ఏంటి చొక్కా పట్టుకుంటావు? అయితే తీసుకో. 100 చిల్లర లేదు. ఏ చిల్లర మనిషిగా అంతనా? ఉంచుకో, రేపు వస్తాగా. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎవరో వ్యాపారాలు చేయాలా అక్కర్లేదా? ఏటా సౌండ్ తగ్గించా. ఏమైంది? సౌండ్ తగ్గించమంటే చూసావా ఎలా పెంచేసిందో? అందుకే కదా ఆడదాన్ని రాక్షస్ అనేది. రాక్షసా రాబందా? చూడలా తరగా చూపిస్తా. బాబాయ్ నువ్వు రా చెప్తా. బాబాయ్ అయ్యయ్యో, ఏంటి చింతామణి చిక్కిపోయావేంటి? డేటింగ్ చేతనా? ఎవరితోటి? ఎవరితో ఏటి? నేనే చేతనా. కొంచెం సిగ్గుదామని. దాన్ని డేటింగ్ అంటారు చింత, డైటింగ్ అంటారు. దానికి ఉన్నవి ఎక్కువై డేటింగ్ చేస్తుంది. మనం ఉన్నవి అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం. నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను. నాకు తెలియకడుతాను. దానికి ఉన్నదేంటి, నాకు లేనిదేంట్రా? సరుకండి, సరుకు నాణ్యం చూస్తారు జనం. అన్ని మూసుకునే కూర్చున్నామండి. ఏమైంది అసలు? ఏమైందంటారేటండి, నా బతుకంతా హోటల్లో కలిసి గాలిపోయి అయిపోయింది. ఈయన ఏమన్నా మళ్ళీ అడిగానా, మాన్యాలు అడిగానా? 2 అక్షరాలు పెళ్లి చేయమని అడిగాను. దినం కూడా 2 అక్షరాలే. అదెందుకులేండి, మనిషివా తొమ్మిపోతావా? సౌండ్ తగ్గించమంటే మా లేడీస్ అనేది మేముండగానే. ఏంటి మీ లేడీస్? మా లేడీసే. ఇదేంటిది? నేను సపోర్ట్ చేస్తుంటే నన్నే కొట్టేశావు. నర్మయ్, నాకెవరు సాయం అక్కర్లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. రమ్మను. ఎవరొస్తారా? రమ్మను. మా కాలంలో ఇవన్నీ ఎరుగుదమా? ఎవరిని చూపిస్తే వాడి ముందు తలంచుకుని తాళి కట్టించుకున్నాం. చిచి, చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతోంది. ఏమండే మిమ్మల్ని ఇలా ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోదాట్లో కలిపేస్తుంది. అది ఏమైంది? నా సార్థమైంది, నా చావైంది, నా దినం అయింది. ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు. ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా? అవ్వా అవ్వా, ఎంత సిగ్గుమాలింది. కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకని చెప్తుందా? పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. పేరేంటో? బోరలింగం. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్లి అవుతుందా? అయినా నాకు తెలియక అడుగుతాను, మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుక్కి ఏం తక్కువ అని. వాడు పెళ్లి కొడుకులా లేడు, పందిట్లో గుంజలు పాతే వాళ్ళ ఉన్నాడు. అబ్బో, తమరి మొహానికి నవమన్మధుడు దిగొస్తాడు. ఏమో, వస్తాడేమో. నీకు మా నాన్న రాలేదు? వస్తానన్నా. మంచి తల్లి. అయ్యో అయ్యో, మీ ముందే అదన్ని మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి? నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని. ఆపాను, ఇప్పుడు మాట్లాడండి. కాఫీ అయిందా? అమ్మో, మళ్ళీ లేడీసు. చచ్చా, వీళ్ళు లేడీసా యమదూతలా? అరే, ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు. అసలు మగాళ్ళు 70%, ఆడాళ్ళు 30% అని ఎదలెవడో కానీ కనబడి సంపేతానండి. బాబు ఏం బాబు? ఇందాక నుంచి చూస్తున్నాను. అల్లగెళ్తున్నారు, ఇళ్ళగొస్తున్నారు, అల్లగెళ్తున్నారు, ఇళ్ళగొస్తున్నారు. తమరికి నీళ్ళంటే భయమా? కాదు, వాళ్ళంటే భయం. తమరి పేరు సుందరం అండి. నీకెలా తెలుసు? ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారులేండి. ఏం చెప్పుకుంటున్నారేంటి? ఓ మోస్తరు మొగడువని. పొద్దున్నే లేడీస్ వల్ల ఎంత మాట అనిపించుకున్నాను. అయితే ఈ విషయం మీ పిన్నికి తెలుస్తుందన్నమాట. అబ్బో, మళ్ళీ లేడీసు. అదేంటి, అతను మనల్ని చూసి దాక్కుంటున్నాడు. సుందరమా? అతనంతే. ఆడదాన్ని చూస్తే వేడి తగిన ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు. నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని. మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు, పన్నెత్తి మాట్లాడు. అంత మంచివాడు. ఏంటి ఆగిపోయావు? పాప, అతను ఇంకా అక్కడే ఉన్నాడే. నువ్వు సాయంత్రం రా, అతను అక్కడే ఉంటాడు. రా.
గురించో నీకెందుకే కంగారు? అయ్యో సుందరమేనే పాపం బస్ మిస్ అయినట్టుంది. అమ్మయ్య ఎక్కాడు. మీ మొహం దిగిపోయి ఉంటారు చూడు. అవునా? అదేంటి అటు చూడు, లేడీ కండక్టర్ ఉందిగా. అబ్బా అదిరిపోయింది. నాకు మాటలు రావట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ తగలడా విషయం ఏంటో చెప్పా. నేను చెప్పలేను సార్. అటు చూడండి, అటు చూడండి. ఏనుగు పిల్లకి గోచి పెట్టినట్టు ఇలా తయారైంది. ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా? బాగుందా? మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది. ఇది చీర కాదు, ఓణి. నిన్ను కాదు, నిన్ను. మరి మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానుగా. నీ మనసు నాకు తెలుసు కుమారి. ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ నీ చేతికి భయపడి చెప్పలేదు. ఎనీహౌ ఐ టు లవ్ యూ. ఇదిగో వీర్రాజు, ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. పాడు, నేను చూడలేను బాబు. ప్లీజ్ ఒక్కసారి. నేను ప్రేమించింది నిన్ను కాదురా, సుందరాన్ని. సుందరమా? సుందరం కన్య, సుందరం కన్య. వయసులో డిఫరెన్స్ వచ్చేస్తుందేమోనని నాకు టెన్షన్ గా ఉందండి. ఒరే టెన్షన్, ప్రేమకు వయసేమిటి? లేదు లేదు, నేను మంచి అడిగో సుందరం వచ్చేస్తున్నాడు. ఏమైంది? కుమారికేనా కాళ్ళు చెక్కటేసి మెరికిలు తిరిగిపోతుంది. సుందరం, అబ్బో ఏంటి? నా డ్రెస్ బాగుందా? ఉంటే బాగుండేది. అన్నయ్యా, ఈ రాక్షసి ఇక్కడికి వచ్చింది. ఎందుకైనా మంచిది, అట్టించి వెళ్తాను. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఈ సీట్ లో మనిషి అక్కడ ఉన్నాడేమో. సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు? రమణ. ఇంతకు నీకేం కావాలో చెప్పమ్మా. ఏ అతని చేతులు లేవా? జీతం తీసుకోవట్లేదా? అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ని, ఆయన రమను. ఆ మేనేజర్ నేనేనమ్మా. మీరు మేనేజరా? డబ్బులు కడదామని వస్తే ఒక్కడూ లేడు. కట్టడానికి వచ్చిందా? కొట్టడానికి వచ్చింది అనుకున్నాను. అమ్మయ్య, మీరు ఇక్కడున్నారా? మీరేమో ఇక్కడున్నారు, ఆ అమ్మాయేమో అక్కడుంది. మీరేమో లవ్ అంటున్నారు, ఆ అమ్మాయేమో లైన్ వేసేస్తుంది. నాకేమో టెన్షన్ గా ఉంది. స్టాఫ్ ని కంట్రోల్లో పెట్టుకోలేని మీరు మేనేజర్. ఒరే సుందరం, మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాళ్ళు చదువుకోవడం తిట్టిస్తారా? ఇట్లా నువ్వు ఇక్కడ రారా. వస్తున్నాను సార్. డబ్బులు ఇవ్వండి. రిసిప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు? ఎవరి పేరు మీద రాయను? నేను కడుతున్నాను కదా, మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయండి. ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకలా దబాయిస్తావు? ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు. ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు. అమ్మో, చెప్పారుగా వెళ్ళండి ఆంటీ. ఆంటీయా? ఏదో నీకంటే కొంచెం ఒళ్ళుండగానే ఆంటీ ఇట ఆంటీ. సుందరం, నా పేరు సులోచన, గుర్తుందిగా? మీ పేరేంటి? నా పేరుతో నీకేం పని? నా పేరు ఈవిడికెందుకు? బాస్కి ఏమైనా చెప్తుందా? చూద్దాం. నీ పేరు సుందరం. పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు. బాయ్.